మన్మధుడు నాగార్జునకి ఇప్పుడు 65 ఏళ్ళు. ఇప్పటికీ అమ్మాయిల ఫాలోయింగ్లో తగ్గేదేలే అన్నట్లుంటారు. లుక్, ఫిట్నెస్ వా అనిపించేలా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే హీరోగా ఎంట్రీ ఇచ్చిన కొత్తల్లో కన్నా ఇప్పుడు లుక్ మరింత బాగుందని ఫాలోవర్స్ కూడా ఉన్నారు. 65 ఏళ్ల వయసులో 35 ఏళ్ల యంగ్ లుక్ ఎలా సాధ్యమైంది? ఆయన ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో తెలుసా? నాగార్జున లుక్ చూసి ఫిదా అవ్వని ప్రేక్షకులే ఉండరు. హ్యాండ్సమ్గా కనిపించటమే కాదు, ఫిట్నెస్లోనూ యంగ్ హీరోలతో పోటీ పడుతుంటారు. అయితే ఈ లుక్ అంత ఈజీగా వచ్చేయలేదు. అందుకోసం వర్కౌట్స్తో పాటు ఆహార నియమాలు కూడా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. ఏంటి, తినడం మానేస్తారా అనే సందేహం అస్సలొద్దు. ఎంచక్కా కడుపు నిండా తింటారు, కానీ అందుకో పద్ధతి, విధానం ఫాలో అవుతారంతే. అప్పటికే చాలా ఇంటర్వ్యూల్లో తన హెల్త్ సీక్రెట్లు, డైట్ విషయాలు కూడా షేర్ చేసుకున్నారు నాగ్. వాస్తవానికి యంగ్ హీరోలంతా ఓ సినిమాలో లావుగా, మరొక సినిమాలో సన్నగా, ఇంకో సినిమాలో 6 ప్యాక్తో కనిపిస్తుంటారు. కానీ నాగార్జున యంగ్గా ఉన్నప్పుడు ఎలా ఉన్నారో ఇప్పటికీ అలానే ఉన్నారు. ఫిజిక్, ఫిట్నెస్ రెండూ అలానే ఉన్నాయి. ఇందుకోసం ఏం చేస్తారంటే వారంలో 6 రోజులు ఉదయాన్నే గంట పాటు వ్యాయామం చేస్తారు. అందులో ముఖ్యంగా కార్డియో వ్యాయామాలు ఉంటాయి. శరీర ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కోసం స్విమ్మింగ్ చేస్తారు. గోల్ఫ్ ఆడటం భలే ఇంట్రెస్టింగ్గా అని చెప్పారు నాగార్జున. ఈ ఆట ఏకాగ్రతని పెంచుతుందంటారు. గడిచిన 35 ఏళ్లుగా కార్డియో, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కలిసి చేయటం వల్లే రోజంతా యాక్టివ్గా ఉండగలుగుతున్నా అన్నారు. ఎప్పుడైనా జిమ్కి వెళ్ళకపోతే ఆ సమయం మొత్తం నడక లేదంటే స్విమ్మింగ్కి కేటాయించేస్తారు. ఇక వ్యాయామం చేసే సమయంలో ఫోన్కి దూరంగా ఉండటం మంచిదని సూచించారు. మీ శరీరానికి ప్రతిరోజు కనీసం 45 నిమిషాల వ్యాయామం ఇవ్వడంతో పాటు తగినంత నిద్ర, అవసరమైనన్ని నీళ్లు తీసుకోవటం తప్పనిసరి అన్నారు. చాలామంది వ్యాయామం, యోగా చేయడం అంటే దాన్ని దాటేసే కారణాలు, టైం వెతుక్కుంటుంటారు. కానీ ఆరోగ్యంగా ఉండాలంటే సమయం, శ్రమ ఖర్చు పెట్టాల్సిందే అని స్ట్రాంగ్గా చెప్పారు. ఫిట్నెస్ కోసం వర్కౌట్లు సరే, మరేం తింటారో తెలుసా? వయసు పెరుగుతున్న కొద్దీ ఆహారం తీసుకునే విధానంలో కూడా మార్పులు రావాలని సూచిస్తున్నారు నాగార్జున. ఆరోగ్యకరమైన బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అంటారు. నిత్యం రాత్రి సమయంలో 7 లేదా 7:30 సమయానికి డిన్నర్ పూర్తి చేయటం అత్యంత ఆరోగ్యం. 12:12 నిష్పత్తిలో, అంటే రోజులో 12 గంటలు తిని ఆపై 12 గంటలు ఉపవాసం పాటిస్తారట నాగ్. అప్పుడప్పుడు రోజంతా ఉపవాసం ఉంటారు. 7:30 గంటలకు డిన్నర్ ముగిసిన తర్వాత 12 గంటలు గడిచే వరకు ఇంకేం తీసుకోరు. వారంలో 6 రోజులు డైట్, వ్యాయామం అనే నాగార్జున ఆదివారం మాత్రం తనకు నచ్చిన వంటకాలని ఫుల్లుగా లాగించేస్తారట. హైదరాబాదీ బిర్యానీకి వీరాభిమాని. ప్రతి ఆదివారం చాక్లెట్లు లాగించేస్తారు. రోజు ఉదయాన్నే కిమ్చి, స్కౌర్కట్, పులియబెట్టిన క్యాబేజీ లాంటి సహజ ప్రోబయాటిక్స్ తిని గోరువెచ్చని నీళ్లు తాగుతారు. కాఫీ తీసుకుంటారు. నిత్యం వ్యాయామం, యవ్వనంగా కనిపించేందుకు స్విమ్మింగ్ అవసరమని స్పష్టంగా చెప్పారు. అదే సమయంలో ఏం తింటున్నాం అనే దానికన్నా ఏ సమయంలో తింటున్నాం, ఎంత తింటున్నాం అన్నదే ఇంపార్టెంట్ అని సూచించారు. రీసెంట్గా కుబేరుతో వచ్చి సక్సెస్ అందుకున్న నాగార్జున త్వరలో కూలీతో రాబోతున్నారు. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా లైన్లో పెట్టారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.